మన ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియాకి, అదేవిధంగా ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మహిళలందరికీ ఈరోజు బడ్జెట్ మీద అయితే మనం చూసినాము. ఏబిఎన్ అయితేనేమి, టీవీ5 అయితేనేమి, ఈటీవీ అయితేనేమి చాలా సందర్భాల్లో ఒకరు 10 లక్షల కోట్లు అంటే, ఒకరు 12 లక్షల కోట్లు అంటే, ఒకరు 15 లక్షల కోట్లు చేసిన అప్పులు చేసినంటే ఎన్నెన్నో ఒకరు ఎవరు నచ్చింది వాళ్ళు రాసుకుంటే, ఎవరికి నచ్చింది వాళ్ళు టీవీలో వేసుకుంటూ పోయినారు. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ కూటమిలో ఉండే పైవల్ కేసు గారు, ఆర్థిక శాఖ మంత్రి, మొన్న మా జగన్ సార్ ఏమి చెప్పినారో, ఎంత అప్పులున్నాయో చెప్పినారో అదేవిధంగా, ఎందుకంటే బయట మాట్లాడేకి వస్తుంది కానీ అసెంబ్లీలో మాట్లాడేకి రాదు. ఆయనే 2024 మార్చికి ఎంత అప్పు ఉందో అసెంబ్లీ సాక్షిగా 6,46,000 కోట్లు మేము అని ఆయనే బయట పెట్టినాడు. అలాంటిది చంద్రబాబు నాయుడేమో ఓసారి 10 లక్షల కోట్లండ్రి, ఓసారి 12 లక్షల కోట్లండ్రి, తర్వాత 15 లక్షల కోట్లుగానే అన్నారు. ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడే కాదు, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్కరూ. అదేవిధంగా 2024 జూన్ నెలలో అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ గారితోన దాదాపు 10 లక్షల కోట్ల అప్పు చేసిన విధంగా ఆయన నోటి నుంచే ఆయన గౌరవప్రదమైన గవర్నర్ గారితో అబద్ధాలు చెప్పించినారు. చెప్పిందే చెప్పి అన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చినారు. అన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు ఏమైంది? 6,46,000 కోట్లు పదే నిర్మలా సీతారామన్ గారు ఆమెగా చెప్పింది. ఆంధ్ర అప్పులు 6,46,000 కోట్లే అని, 46,000 కోట్లు అని చెప్పింటే దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు ప్రతి ఒక్కరూ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అనే విధంగా చెప్పిందే చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు సూపర్ 6 అని ఇప్పటికని సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి అన్ని 10 లక్షల కోట్లు అప్పు చేసినాడు, నేను ఏం చేయాలా, నేనేం చేయలేను అని చేతులు ఎత్తేస్తున్నాడు. అంత సీనియర్ నాయకుడు నువ్వా? 14 ఏళ్ళు సీఎంగా చేసినావు, 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినావు. అలాంటి నాయకుడు నువ్వా? ఎట్లా చెప్తావు అబద్ధాలు? నీ పని అబద్ధాల మీదే గోడ కట్టుకుంటూ వచ్చినావు. కానీ శాశ్వతమైన ఏదన్నా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఏం చేసినాడంటే అబద్ధాలు తప్ప పలాట్ల పని చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పలాట్ల శాశ్వతమైన ఒక సంక్షేమ పథకం కానీ ఏదన్నా కానీ చేసినాడంటే మీరే చెప్పండి. ఏదన్నా పలాట్ల సంక్షేమ పథకము ఆయన పేరు చెప్పినారంటే చూడండి మీరే. రాజశేఖర రెడ్డి అంటే 108 ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది. ఎన్టీఆర్ అంటే ఉచిత బీమా పథకం గుర్తొస్తుంది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన పేరు చెప్తే ప్రతి ఒక్క అక్కా చెల్లెములు అమ్మఒడి గుర్తొస్తుంది. అలాంటిది నువ్వు 14 ఏళ్ళు సీఎంగా ఉన్నావు కదా, ఒక్క పథకమన్నా
చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక పథకము పలాంటి పథకము చంద్రబాబు నాయుడు పథకం అని చెప్పండి మీరు. ఇప్పుడు అన్నీ మా ప్రభుత్వంలో చేసినవన్నీ అమ్మఒడిని, తల్లికి వందనం అంటే రైతు భరోసాని అన్ని పేర్లు మార్చినవా, పేరు మార్చినారు. అవే నవరత్నాలు ఏముండా అవే పేర్లు మార్చి మేము అంతగా ఇంత ఇస్తామని ప్రజలు మభ్యపెట్టి, ఎందుకంటే ప్రజలు కానీ ఆశపడినారు. ఇక్కడ పలావ్ ఉంది, ఇక్కడ అక్కడ బిర్యానీ పెడతానన్నాడు అనే విధంగా అక్కా చెల్లెమ్మల్ని ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం వేస్తామని చెప్తుంది. అదేవిధంగా రైతు భరోసా రైతులకి ఎంతమంది ఉంటే అంత 20,000 ఇస్తామనే విధంగా మీరు అబద్ధం వాగ్దానాలు ఇస్తారు. అదేవిధంగా ఉచిత బస్సు, అది చిన్న పని, అదే పెద్ద పెద్ద ఎక్కువ బడ్జెట్ కానీ కాదు ఉచిత బస్సుకు. ఆయన చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అక్క మీరెవరు ఏం చెప్పొద్దండి, నా పేరు చెప్పండి, నా పేరు చెప్తే బస్సులు ఎక్కడ కావాల్సి అక్కడ పోతాను, విజయనగరం పోండి, కాళహస్తి పోండి, అదేవిధంగా వైజాగ్ పోండి అనే విధంగా చేసినావు. ఇది ఉచిత బస్సు ఎక్కడ పోయింది? ఈ బడ్జెట్లో ఎక్కడ పెట్టినావు? దీపం పథకం అంటివి, 3 సిలిండర్ ఫ్రీ అంటివి, ఇది అది ఎక్కడైనా అది అమలు పరుస్తున్నారా? అదేవిధంగా అక్కా చెల్లెములు 18 సంవత్సరాలు దాటితే మీకు 18 ఏళ్ళు లేసా 59 సంవత్సరాల వరకు అంటివి, ఇది అది ఎక్కడుంది?